విజయవాడలో పిడుగుపాటు కలకలం రేపింది. సీతమ్మవారి పాదాల సమీపంలోని ఓ సబ్స్టేషన్ పై పిడుగుపట్టడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో పింగాణి వస్తువులు పగిలిపోయి జనాల మీదకు తీసుకొచ్చాయి. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పిడుగుపాట ఘటన బెజవాడలో కలకలం సృష్టించింది. త్రుటిలో తప్పినటువంటి ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ అది ఆస్తి నష్టం కూడా చెప్పుకోదగ్గ రీతిలో కనిపించట్లేదు. అయితే ప్రమాదం తీవ్రత మాత్రం భారీగా కనిపిస్తుంది. విద్యుత్ సబ్స్టేషన్ మీద పిడుగుపడటంతో తీవ్ర కలకలం ఎగిరినటువంటి పరిస్థితి, భారీ శబ్దం రావడంతో అందరూ కూడా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ సబ్స్టేషన్ కి సంబంధించి విజయవాడ సీతమ్మవారి పాదాల సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొద్దిసేపటి క్రితం పిడుగుపాటు ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో హై వోల్టేజ్ లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ఏదైతే ఉందో ఆ విద్యుత్ మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. భారీ శబ్దంతో ఉన్నటువంటి పరికరాలు కూడా కొన్ని పగిలిపోయినటువంటి సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సంఘటనా స్థలంలో చూస్తున్నాం. విద్యుత్కి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్నిటి మీద ప్రభావం అయితే కనిపించలేదు. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో సబ్స్టేషన్కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి, కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నతాధికారులంతా కూడా రంగంలో దిగారు. కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటుగా మున్సిపల్ కమిషనర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించే పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారం మీద సమాచారం అందడంతో వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటన మీద కొంత విచారణ చేపట్టేటువంటి పనిలో ఉన్నారు. మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందన్న దాని మీద అధికారులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ప్రాంతానికి ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా అవుతుంది. ఒకవైపు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి సరఫరా అయ్యేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడి నుంచే విద్యుత్ సరఫరా జరిగేటువంటి పరిస్థితి. దీంతో కొంత విద్యుత్ సరఫరాకు సంబంధించి అంతరాయం ఏర్పడినటువంటి నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే జరిగిన ఘటన మీద అధికారులు దృష్టి సారించారు. ఎలా జరిగింది, ప్రకృతి వైపరీత్యంగా జరిగినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద అధికారులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఎలా జరిగింది, సంఘటనకు సంబంధించి ఎప్పుడు ఏ టైంలో పడింది అన్న దాని మీద అధికారులు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇతర రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం సంఘటనా స్థలంలో విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. సంఘటన తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ప్రాణాలకు సంబంధించినటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదు. అయినప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటన ఎలా జరిగిందన్న దాని మీద అధికారులంతా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అటు రెవెన్యూ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ప్రస్తుతం సంఘటనా స్థలంలో సంఘటన జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఎలా జరిగిందన్న దాని మీద మాత్రం కొంత క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే కనుక ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆరు కార్లకు సంబంధించినటువంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. టైర్ పంచర్ అవడం, ఇంకోవైపు ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యి ప్రాణాలకు సంబంధించినటువంటి ప్రాణాపాయం ఏది లేదని చెప్పి అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఊహించిన రీతిలో జనసమృద్ధంగా ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీద అటు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. జరిగినటువంటి ఘటన మీద అధికారులు ప్రస్తుతం రెవెన్యూ స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ.